నమస్కారం. నిన్న జరిగిన సంఘటన చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. నిన్న మధ్యాహ్నం నుంచి వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని అవన్నీ క్యాన్సిల్ చేసి ఈ రోజున అన్నమయ్య జిల్లాలో రాయచోటి నియోజకవర్గం మన గాలివీడి మండలానికి రావడం జరిగింది. చాలా సరైన విధానం అనిపించింది. జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ ఎంపీడీఓ గారిని పరామర్శించి ఆయన తగిలిన దెబ్బలు కానీ ఇంట్లో కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు. ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రచారం జరిగింది. నిన్న సమయం 27/12/24 మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాలివీడి నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు. సుమారు 1 గంట 2 గంటల మధ్య ఇలా వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్పర్సన్ ఆయన వచ్చి రూమ్ తాళాలు అడిగారు. రూమ్ తాళాలు అంటే రూల్స్ ప్రకారం చైర్పర్సన్కి ఇస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు. ఆయనతో పాటు 15 మంది దాడి చేశారు. జవహర్ బాబు గారితో పాటు దాడికి గురైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్, శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది. నిన్న ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండుంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది. దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి. నేను అవి